నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లాకి మహర్దశ. భారీ రుణమేళాలో 3,216 కోట్లు పంపిణీ చేసిన సీఎం, కేంద్ర మంత్రి. చిన్న వ్యాపారులకు అండగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ అందజేత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో. క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు. ఎమ్మెల్యే అరవింద్ బాబు పూజలు ఫలించాయి భారీ రుణమేళా సందర్భంగా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజల వద్దకే వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమని, బ్యాంకులు రుణాలిచ్చే సంస్థలే కాదని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములన్నారు. రైతు భవిష్యత్తు మార్చడానికి, యువత కళలు నెరవేర్చడానికి, పారిశ్రామికవేత్తల లక్ష్యం నెరవేర్చడానికి రుణాలు ఎంతో ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు. గత వైసీపీ పాలనంతా సమస్యల సుడిగుండమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రానికి తిప్పలు తెచ్చిందని, కూటమి అధికారంలోకి వచ్చాకే ఆ రుణాల్ని కేంద్రం సహకారంతో రీషెడ్యూల్ చేసి 1,538 కోట్లు ఆదా చేశామని అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన మెగా రుణమేళా కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో 1,03,246 మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రుణాలను అందజేశారు. ఇందులో భాగంగా 15,000 మంది డ్వాక్రా మహిళలకు, 13,355 మంది పారిశ్రామికవేత్తలకు రుణాలు పంపిణీ చేశారు. నిన్నటి వరకు పల్నాడు అంటే రోషానికే మారు పేరు. పల్నాడు పౌరుషం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు అలాంటి పల్నాడు పౌరుషానికి ఈరోజు ఒక శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నాం. అదే మీరందరూ కూడా పారిశ్రామికవేత్తలు కావాలి, దానికి పల్నాడు చిరునామాగా ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కళాకారులు, వీధి వ్యాపారులు, స్వయం సహాయ సంఘాలు, ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్ళి మరీ రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వకారణం. ఈరోజు పల్నాడు జిల్లాలో 1,04,000 మందికి 3,312 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో ఈరోజు ఇస్తున్నామంటే చాలా ఆనందం కలుగుతా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 5 మందిని లెక్క పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి సహాయం చేసే ఏకైక కార్యక్రమం ఈరోజు బ్యాంకు రుణాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి కాదు, వ్యవసాయ రంగం 84,893 మందికి 2,363 కోట్ల రూపాయలు రుణాలు. ఎంఎస్ఎంఈ రంగం 4,449 యూనిట్లకి 335 కోట్లు. గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి 15,228 ఖాతాలకి 624 కోట్ల రూపాయలు. వీటిలో వివిధ పథకాల కింద ఈరోజు 2,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తున్నారు. 15,000 మంది డ్వాక్రా మహిళలకి, 13,355 మంది పారిశ్రామికవేత్తలకి రుణాలు అందించాం. పిఎం సూర్య గారి కింద 8,574 కుటుంబాలకి 98 కోట్ల రూఫ్ టాప్
సోలార్ ఏర్పాటుకు సహాయం చేశాం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరిచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ అని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులని వారిపైన ఎక్కువ ఆధారపడేవాళ్ళం. అధిక వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ, ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా మారే పరిస్థితి వచ్చింది. ఈరోజు బ్యాంకులు చొరవ చూపిస్తున్నాయి. ఇలాంటి క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా మైక్రో ఫైనాన్స్ కానీ ప్రైవేట్ లెండింగ్ కానీ పూర్తిగా అడ్డుకట్టబడుతుంది. నేను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ప్రతి గ్రామంలోనూ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తాను ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి బ్యాంకులు ఎన్పీఏల సమస్యలతో ఇబ్బందుల్లో ఉండేవని, చిన్న వ్యాపారులు అప్పులు దొరక్క నష్టపోయేవారని గుర్తు చేశారు. చిన్న వ్యాపారుల ఆర్థిక కష్టాలను గుర్తించిన ప్రధాని మోదీ ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా వారికి సులభంగా రుణాలు అందేలా పథకాలు తెచ్చారని వివరించారు. నేడు బ్యాంకులు స్వయంగా వ్యాపారుల చెంతకే వచ్చి రుణాలు ఇస్తున్నాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మెగా రుణమేళాలో భాగంగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి రుణాల మంజూరు పత్రాలను, చెక్కులను అందజేశారు. నాకు ఒక ప్రోగ్రామ్ చేయండి. 2024 ఎలక్షన్ తర్వాత ఒకసారి మళ్ళీ కలిసి మీరు ఇప్పుడే నాకు ఇవ్వండి అన్నప్పుడు నేను చీఫ్ మినిస్టర్ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు చెప్పాను, ఇలాగా లావు గారు అడుగుతున్నారు నర్సరావుపేటకి అక్కడ బ్యాంకుని పంపించి చెయ్యాలా అని. ఖచ్చితంగా చేయండి, అది మాత్రం కాదు దాని తర్వాత ఇంకా ఎక్కువ చోట్ల ఆంధ్రప్రదేశ్లో చేయండి అన్నారు. ఈ ఒక్క ప్రోగ్రాం మహత్వం మనం చెప్పాలంటే మీరు కళ్ళారా చూశారు మీ ముందు. నేను రాజకీయ మాట్లాడట్లా, కానీ ఇప్పుడు ఆ విషయం చెప్పడం అవశ్యం. 2004 నుంచి 2014లో బ్యాంక్ నుంచి అప్పు ఎవరికైనా ఇవ్వాలంటే అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఫోన్లో చెప్పేది, నర్సరావుపేటలో ఈ ఫల్నా వ్యక్తికి డబ్బు ఇవ్వండి. ఆ ఫల్నా వ్యక్తి జెన్యున్ గా డబ్బు బిజినెస్ చేసే మనిషి కాదు, కానీ ఆ పార్టీ మనిషి కాబట్టి ఆయనకి ఇవ్వండి అని చెప్పి ఫోన్ బ్యాంకింగ్ ను ఒక సిస్టమ్ మొదలు పెట్టారు. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ చెప్తే అప్పుడు వాళ్ళకు లోన్ ఇస్తే లోన్ ఇచ్చినట్టు లెక్క బ్యాంకులో పెట్టుకోవాలి. ఆ ఏ డబ్బు కూడా తిరిగి రాలా, బ్యాంక్ అప్పులు పాలయ్యాయి. ఎన్పిఏ అని అందరూ మాట్లాడటం మొదలు పెట్టారు. ఇవాళ నర్సరావుపేటలో జరిగిన ప్రోగ్రాము ఇలాగా ఇంకా చాలా ప్రోగ్రామ్ దేశవ్యాప్తంగా మనం చేస్తూ పోవడం, ప్లస్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయబోతున్నాం. కాబట్టి విషయం ఆ ఫోన్ ద్వారా జరిగిన బ్యాంకింగ్ కు ఇప్పుడు జరుగుతున్న బ్యాంకింగ్ కు తేడా చూడాలి. గ్రామానికి బ్యాంకులు వెళ్ళారు, ప్రతి గ్రామంలో ఉన్న వ్యక్తియే వాళ్ళు తీశారు. ఇప్పుడు ఉన్నారు ఇక్కడ బ్యాంక్ చీఫ్ సిఎండీస్ అందరూ, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, మీ ముందే కూర్చున్నారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్ళి నువ్వు మత్స్యకారురా, నువ్వు మేకల్ని పెంచుతున్నారా, మీరు బండిలో పళ్ళులు అమ్ముతున్నారా అని వెతికి ఎవరికి ఇప్పటి వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాడికి మనం లోన్ ఇప్పించాం. గ్యారంటీ లేదు, ఏం లేవు, ఇక్కడ ఇప్పించాం. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, మీరు వెతుక్కొని వెళ్ళట్లేదు. 2, అందరికీ
ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంక్ వెళ్తుంది. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి పల్నాకి ఇవ్వు వద్దని చెప్పడం లేదు. గ్రామంలో ఉండి అర్హత ఉంటే వాళ్ళకి ఇప్పించమంటున్నాం. ఎవరిని వదలవద్దు, ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వండి. ఇవాళ ఒక నర్సరావుపేటలో 3,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ అయిందంటే సామాన్యమైన విషయం కాదు. బ్యాంకులు తన అప్రోచ్ని మార్చుకున్నారు. జనం కూడా ఇవాళ వాళ్ళ బిజినెస్ చేసి వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు. నర్సరావుపేట దానికి ఒక మంచి ఉదాహరణ. అందువల్ల ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ నా తరపులో మోదీ గారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉండగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మీకు దొరికిన ఈ అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మంచిగా అవకాశాన్ని సదుపయోగం చేసుకోండి. ఈ బిజినెస్ని వృద్ధి చేసుకోవడానికి, ముందు తీసుకెళ్ళడానికి మీరు ఎంత ప్రయత్నం చేయాలో చేసి ఇంకా బ్యాంక్ మీకు అండదండగా ఉంటాయనే మాట నేను చెప్పి, మన భారతదేశం 2047 సంవత్సరం వచ్చినప్పటికీ మంచి డెవలప్డ్ దేశంగా ఉండాలి అనే వికసిత్ భారత్ అనే ప్రధానమంత్రి మోదీ గారు మన ముందు ఆదర్శం పెట్టారు. ఆ ఆదర్శాన్ని మనం అందుకోవాలంటే మన అందరికీ బ్యాంక్ సదుపాయం చెయ్యాలి, అండదండగా ఉండాలి అనేది మన అందరం అర్థం చేసుకుని బ్యాంకుల్ని కూడా మన సదుపయోగం చేసుకోవాలి. ఇంకా ఎక్కువ మీ సమయం తీసుకోకుండా ఇవాళ మా అందరికీ ఈ ఆపర్చునిటీ ఇచ్చి బ్యాంకులు మీ సేవ కొరకు మీ వద్ద వచ్చారు. వాడిని అందరినీ కూడా మీరు సదుపయోగం చేసుకుని మీ కుటుంబాలతోటి ఈ భారతదేశాన్ని మంచి దేశంగా ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మీరందరూ సదుపాయం చేయాలి, సహకారం అందించాలని కోరుకుంటూ భారత్ మాతాకి. పల్నాడు అంటే నేను భయపడుతాను అనుకున్నా, పల్నాడు అంటే బలం ఉంటుంది అని అనుకున్నా, పల్నాడు అంటే ఢిల్లీ వరకు నిలబడాలని అనుకున్నా. భారత్ మాతాకి. నరసరావుపేటలో భారీ రుణమేళా విజయవంతం కావటానికి గురువారం శ్రీ షిర్డీ సాయిబాబా గుడిలో ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ రుణమేళా సభలో ప్రసంగిస్తూ విజయవంతం చేసిన అక్క చెల్లెళ్లకు, అన్నతమ్ములకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ పండుగ వాతావరణంలో ఇంత పెద్ద ప్రోగ్రాం జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, మన పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. విజయవంతం చేసిన ఘనత మా ఎదురుగా ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ కూడా పాదాబంధం చేస్తున్న మీ ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు. ఇవాళ గొప్ప పండగ రోజు. ఇటువంటి కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లాలో నర్సరావుపేట ముఖద్వారంలో క్రెడిట్ అవుట్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చిన ఘనత, ఆలోచన మన నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారిది, మన యంగ్ డైనమిక్ ఎంపీ గారు. అదేవిధంగా దీనికి ముఖ్యంగా బాధ్యత తీసుకుంది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు. ఇది గొప్ప అవకాశాలు మనకి. ఇవాళ మన కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఈ కార్యక్రమానికి రావటం అనేది మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు పల్నాడు జిల్లా వాసులందరికీ కూడా ఆర్థిక పరంగా ఆదుకుంటాము. చిన్నకారు రైతులకి, చిన్నకారు రైతు కూలీలకి, కౌలు రైతులకి, చదువుకునే విద్యార్థులకి, చేనేత కార్మికులకి, అదేవిధంగా అన్ని విధాలు ఎవరైతే కష్టపడతారో లో ఇన్కమ్ గ్రూప్ అందరూ కూడా ఆదుకోవడానికి 2,500 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పుడు మీరందరూ కూడా వేలాదిగా హాజరవడం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ,
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 42.16 లక్షల విలువైన అంబులెన్స్ను పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు. అలాగే నాబార్డు సౌజన్యంతో డీసీసీబీకి 25 లక్షల విలువైన 2 మొబైల్ డెమో వ్యాన్లు అందించారు. అలాగే విద్యార్థులకు 17.80 లక్షల విలువైన 301 సైకిళ్లను పంపిణీ చేశారు. పర్యాటక శాఖకు గ్రామీణ బ్యాంక్ తరపున 14 లక్షల విలువైన 2 బ్యాటరీ వాహనాలను అందించారు. వీటిని సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు ఉచితంగా ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం రామకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, బ్యాంక్ అధికారులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. సభకు ముందు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నకరకల్లు మండలంలోని వివిధ గ్రామాల నుండి నరసరావుపేటలో జరుగుతున్న క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి మండల తెలుగు తమ్ముళ్లు, అక్క చెల్లెమ్మలు తరలివచ్చారు. ఎక్కండి. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గం నగరికల్ మండలం నుంచి జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ కూటమి కలిపి కేంద్ర నిర్మల సీతారామన్ గారు ఈరోజు పల్నాడు డిస్టిక్కి రావడంతో ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈరోజు కూటమి నాయకులందరూ కలిసి బయలుదేరి నరసరావుపేట వెళ్ళడం జరిగింది. నరసరావుపేట మన కోడెల శివప్రసాదరావు గారి క్రీడా ప్రాంగణంలో రుణ వితరణ కార్యక్రమం జరుగుతున్నది. కావున మన కూటమి నాయకులు, జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు అందరూ వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నకరికల్లు మండల ప్రెసిడెంట్ అయినటువంటి ఆవులరాజు గారు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి ఆకుల వెంకటేశ్వర్లు గారు అందరి పిలుపు మేరకు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, అందులో మన మిత్రులు జనసేన నాయకులు బత్తి శ్రీనివాసరావు గారు వీరందరి పిలుపు మేరకు మన నకరికల్లు మండలం నుండి పార్టీ ఆఫీస్ నుండి బస్సుల్లో వేలాదిగా తరలి కార్యకర్తలందరూ బయలుదేరి పాల్గొనడం జరిగింది. రొంపిచెర్ల మండలంలో సామాజిక శంఖారావంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సమస్యలలో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం, కులవేక్షిత వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ వాడాల సర్వేలో భాగంగా రొంపిచెర్ల మండలంలోని వీరాటం గ్రామంలో ఎస్సీ కాలనీలో సర్వే చేశామని తెలిపారు. రొంపిచెర్ల మండలం వీరాటానికి సంబంధించినటువంటి ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి హై స్కూల్ ఇది ప్రాథమిక పాఠశాల. అంటే ఈనాడున్నటువంటి ప్రభుత్వాలు ఎస్సీలకి మేము అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇక్కడ 150 నుంచి 200 కుటుంబాలు ఎస్సీ కాలనీ ఉంది. ఈ కాలనీకి మొత్తానికి సంబంధించినటువంటి ప్రాథమిక పాఠశాల ఇది. ప్రాథమికంగా పిల్లలు చదువుకోవటానికి సుదూర ప్రాంతాలకు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాలలు ఓపెన్ చేశారు. ఈ ఎస్సీ కాలనీ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలల్లో పిల్లలు చదవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇక్కడున్న పిల్లల్ని కమ్యూనిటీ హాల్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. మేము ఎంఈఓ గారికి తెలియపరిచేది ఏంటంటే ఇక్కడున్నటువంటి పిల్లలు స్కూల్ లేక, వసతులు లేక పక్కనున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి పక్కన ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు కాన్వెంట్లో. ఇక్కడే కనుక స్కూల్లో కనుక ఉపాధ్యాయులకి బాత్రూమ్ సౌకర్యం లేదు. ప్రాథమికంగా ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయుని ఎవరైనా వస్తే ప్రాథమికంగా వాళ్ళకి బాత్రూమ్ సౌకర్యం లేదు, కాంపౌండ్ వాళ్ళు లేదు, త్రాగు నీరు కూడా వాళ్ళకి లేదు, వసతులు కూడా లేవు. ఇలాంటి టెక్నాలజీ పెరిగినటువంటి ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో ఈ పాఠశాల ఈ రకంగా ఉంది అని చెప్పానంటే
నాకు తెలిసి విద్యా వ్యవస్థను మొత్తాన్ని కార్పొరేట్ చేయడానికి ఆలోచిస్తుందని చెప్పిన ఆలోచనతో మేము చెప్తున్నాం. అందుకని వెంటనే తక్షణమే ఎంఈఓ గారు ఈ పాఠశాలని వచ్చి సందర్శించి కలెక్టర్ గారి దృష్టికి పోయి ఫండ్ కల్పించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా కూర్చోబెట్టి ఈ పాఠశాలను వెంటనే ఈ పాఠశాలను కూలగొట్టి కొత్తది కనుక నిర్మించకపోతే రాబోయే రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ కాడికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజల్ని పిల్లల్ని తీసుకొని వచ్చి ధర్నా చేయడానికైనా సిద్ధంగా మేము తెలియపరుస్తున్నాం. నరసరావుపేటలో క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాంకి హాజరైన సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ని హెలిప్యాడ్ వద్ద కలిసి ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు రాఖీ మీడియా చైర్మన్ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము ఘన స్వాగతం పలికారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ముస్లిం, క్రైస్తవ, దళిత, ఆదివాసీ మహిళల ఓట్లు తొలగించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని మేలుకు ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ రమేష్ పట్నాయక్ ఆరోపించారు. కుల నిర్మూలన పోరాట సమితి గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో కారంచేడు దళిత మృతవీరుల సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన బీజేపీ జేబు సంస్థగా మారిన భారత ఎన్నికల కమిషన్ అనేక రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించిందన్నారు. భారత ఎన్నికల కమిషను ఎస్ఐఆర్ 2026 ఆంధ్రప్రదేశ్లో ఈనాడు నిర్వహించడం జరుగుతుంది. ఎన్యూమరేషన్ ఫారాలు నింపడానికి జూలై 14 వరకు గడువు ఉండింది. ఈ మధ్యనే అనేక సంఘాలు మేరకు ఆంధ్రప్రదేశ్తో సహా అనేక సంఘాలు అడగడం వల్ల 24 వరకు పెంచారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఎన్యూమరేషన్ ఫారాలు సంపూర్తిగా నింపకుండా ఓటర్ దగ్గర సంతకం మాత్రము తీసుకొని బిఎల్ఓలు వాళ్ళ పని ఒత్తిడి కారణంగా 3 నెలలు చేయాల్సిన పని 1 నెలలోనే చేయమన్నారు. ఆ కారణంగా బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు నింపకుండానే ఓటర్ల తాలూకా సంతకాలు తీసుకొని ఈనాడు ఆఫీసులకు వెళ్ళారు. కాబట్టి ఆఫీసుల్లో వాళ్ళు డిజిటలైజేషన్ చేస్తారు, కంప్యూటర్లోకి ఎక్కిస్తారు. ఆ విధంగా డిజిటలైజేషన్ చేసినప్పుడు అనేక పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. రేపొద్దున్న కాబట్టి ఇప్పుడు ఓటర్లు అందరూ కూడా బిఎల్ఓలు కలవాలి, బిఎల్ఓలు కూడా ఓటర్లకు సహకరించాలి. ఎన్యూమరేషన్ ఫారాలు 100% కూడా ఇప్పుడు ఓటు 2002 నాటి ఓటు కూడా ఎన్యూమరేషన్ ఫారాలు నింపాలి. బిఎల్ఓ సంతకం చేసి ఆ ఎక్నాలజ్మెంట్ ఒకటి ఓటర్కి ఇవ్వాలి, ఒకటి తాను తీసుకెళ్ళాలి. తాను తీసుకెళ్ళింది కంప్యూటర్లో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎక్కించాలి. ఆ విధంగా అయితేనే ప్రజల తాలూకా ఓట్లు నిలబడతాయి. వార్తలు ముంచే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్నాడు జిల్లాకి మహర్దశ భారీ రుణమేళాలో 3,216 కోట్లు పంపిణీ చేసిన సీఎం, కేంద్ర మంత్రి. చిన్న వ్యాపారులకు అండగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ అందజేత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో. క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు. ఎమ్మెల్యే అరవింద్ బాబు పూజలు ఫలించాయి భారీ రుణమేళా సందర్భంగా. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.